మెదక్ జిల్లా నార్సింగిలో హైవేపై దారి దోపిడీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగి 44వ హైవేపై ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వీరి ఈ నెల 5న ఇద్దరు వ్యక్తులను బెదిరించి ఫోన్లు ఎత్తుకెళ్లారని బాధితులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని స్పష్టం చేశారు పోలీసులు. కొట్టి సెల్ ఫోన్ ఉంచుకోపోయినారని చెప్పేసి కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కూడా మాకు ఇచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నేరస్తులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు తెలియని వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి విచారించినప్పుడు వాళ్ళు ఈ 2 నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది. మా దగ్గర ఆర్మూర్ నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి ఇక్కడికి దొంగతనం చేయడం కోసం మేము వచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ 2 సెల్ ఫోన్లు మరియు ఆటోను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే తూర్పు రూపేష్, ఇతని మీద ఇంతకుముందు ఆల్రెడీ 3 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను ఆర్మూర్ బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా ప్రశాంత్ గౌడ్, జనగాం ప్రశాంత్ గౌడ్, ఈయన మీద ఇంతకుముందు 17 కేసులు ఉన్నాయి. దొంగతనం కేసులు, బైక్ దొంగతనం కేసులు, ఇళ్లలో దొంగతనం కేసులు 17 కేసులు ఉన్నాయి. ఇతను